సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఒక రీల్ అనేది వైరల్ అవుతుంది, సీజ్ ద షిప్ అని చెప్తూ. అసలు ఆ షిప్లో ఏముంది? అసలు పవన్ కళ్యాణ్ గారికి అంత అధికారం ఉందా షిప్ను సీజ్ చేయడం? అసలు ఈ బిల్డప్ ప్రోగ్రాములు ఈ ఈ కూటమి ప్రభుత్వం ఈ బిల్డప్ కార్యక్రమాలు ఈ బిల్డప్ కార్యక్రమాలు మానాలి. అసలు ఆ షిప్ని సీజ్ ఆల్రెడీ కలెక్టర్ అంత ముందు ఈయన అక్కడికి వెళ్ళడానికి ముందు రోజే కలెక్టర్ సీజ్ చేశాడు ఆ షిప్ని. ఈ మర్నాడు వెళ్ళిపోయి సీజ్ షిప్ అని ఒక సినిమా. అసలు ఆ కెమెరా ఏంటి, ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆ కెమెరా ఫాలోయింగ్ ఏంటి, ఎందుకు ఈయన ఒక మినిస్టర్కి వెళ్ళి కెమెరాలను ఎందుకు తీసుకెళ్ళాడు వెనకాల? ఒక సినిమా షో తప్పితే ఆ టూర్. ఇప్పుడు బియ్యం ఇంతకు ముందు అదే మనోహర్ అనే ఆయన మినిస్టర్గా గోడౌన్లు సీజ్ చేసావు కదా. మరి ఆ బియ్యం ఎట్లా వచ్చింది ఇక్కడికి? నువ్వు కదా అడగాలి. మీరు 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఎలక్షన్ ముందు కూడా మీరు ఇలా జరుగుతుంది స్మగ్లింగు అని పట్టుకోవాలన్నారు. ఎలక్షన్ అయింది, అధికారం వచ్చింది 6 నెలలు. పట్టుకోండి. ఎవరు ఏమిటి ఆ పరామా షిప్ అది? అసలు ఈయనకి అధికారం లేదు. ఆ షిప్ ఉంటే సెంట్రల్ నుంచి రావాలి, సెంట్రల్ నుంచి కస్టమ్స్ వాళ్ళు వచ్చి సీజ్ చేయాలి. సీజ్ చేయటం కానీ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈయన నేను వెళితే రాలేదని ఎందుకు వస్తారు? నీకు ప్రోటోకాల్ లేదు. యు ఆర్ జస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం. యు ఆర్ ఆల్సో అమాంగ్ వన్ ఆఫ్ ది మినిస్టరే. ఒక మంత్రికి ఉండే ఇదే తప్పితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంత మాత్రం చీఫ్ మినిస్టర్కి వచ్చే ప్రోటోకాల్ నీకు ఉండదు. అది మాత్రం కూడా తెలియదు. నేను వస్తే రాలేదు, ఎస్పీ ఎందుకు వస్తాడు? సీఎం వస్తే వస్తాడు ప్రోటోకాల్. సీఎం వస్తే ఎస్పీను కలెక్టర్ వీళ్ళందరూ రావాలి, అది ప్రోటోకాల్. డిప్యూటీ సీఎంకి ఆ ప్రోటోకాల్ లేదు. నువ్వు వస్తే రావాలంటే ఎందుకు వస్తారు? పబ్లిక్లో అంటే నువ్వు హీరో అని ఎగబడతారు, నువ్వు వస్తానంటే ఎగబడి వస్తారు. ఆఫీసర్స్ ఎందుకు వస్తారు? ప్రోటోకాల్ అయితే వస్తారు. ప్రోటోకాల్ ఏం కాదు, అది కూడా తెలియదు. నేను వస్తే రాలేదు అంటాడేంటి? అన్నీ ఉన్నాయి, తెలియవు, ఏదో చేస్తున్నామని కలర్ ఇవ్వడానికి తప్పితే నథింగ్. ఈయన సీజ్ షిప్, ఈయన కూడా సీజ్ షిప్. అసలు అధికారమే లేదు దీనికి. అంటే అందులో కూడా కేంద్రం నుంచి ఏదొచ్చినా నేను చూసుకుంటాను అంటున్నారు కదా. ఏం చూసుకునేది ఈయన? కేంద్రం ఈ చేతిలో ఉందా? ఊరినే చెప్పుకున్నా అంటే మోడీతోటి పరిచయమును, అమిత్ షా తోటి ఫోన్ చేస్తే మాట ఉంటే కేంద్రం ఈ చేతిలో ఉన్నట్ట. కేంద్రం ఉన్నాయి, కేంద్ర మినిస్టర్స్ లేదా, ఆఫీసర్స్ లేదా, కస్టమ్స్ లేదా, వాళ్ళంతా పవన్ గారు అనగానే జూ హుజూర్ అంటారా ఏంటి? పెద్దతనం ఉన్న తను ఎక్కువ ఇచ్చేసుకుంటే తప్పితే తను ఎక్కువ ప్రమోట్ చేసుకుని ఏదో ఈయన పెద్ద చించేస్తే. మొన్నదిగా మహారాష్ట్రకి వెళ్ళి ఎన్నికలు కానీ ఈయన వెళ్ళి గెలిపించాడట. ఇలాంటి బూస్టప్పులు మాట్లాడేందుకు? ఈయన వెళ్ళి అక్కడ అమిత్ షా ఏంటి, మోడీ హవా ఏంటి, అక్కడ అతను ఫడ్నవీస్ యొక్క పబ్లిక్లో ఆయనకున్న ఇదేంటి, షిండే యొక్క 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉన్నారు ఎన్ని. ఇదేదో వెళ్ళాడు, కూటమిలో ఉన్నాడు కనుక ఒక 6 ఏళ్ళు మొహం చూపించాడు. ఈ నెలగానే తెలుగు వాళ్ళందరూ ఎందుకు ఈ అనవసరం బిల్డప్లు? ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు ఎవడికో ఎలా ఉందో వీళ్ళ పనులన్నీ పిచ్చి పనులు, పిచ్చేశారు. దానివల్ల ఏ అధికారాలు లేవు ఈయనకి. అధికారులు ఉన్న అధికారంతో చెయ్యండి. సీజ్ చేశారు కదా, ఆ బియ్యం ఎట్లా వచ్చింది అది మళ్ళీ చెప్తాడు. నిన్న మనోహర్ ఏమన్నా నవ్వటాన్ని చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఏదంటే వీళ్ళ బస్సులు వేసుకుని ఇళ్లలో అంట విలేజ్కి వెళ్ళి రైస్ ప్రొక్యూర్ చేసేట, ఆ రైస్ చెక్ పోస్టులు దాటిచ్చి షిప్లో. అంత అధ్వానంగా ఉన్నారా మీరు? ఒక్కొక్క విలేజ్కి వెళ్ళట రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేస్తున్నారట. ఆ రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసి చెక్ పోస్టులు దాటుకుని వస్తున్నారట. అంటే అంత అవసరం ఏముందంటారు? ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తారమ్మా, స్మగ్లింగ్ జరుగుతుంది. ఇది ఆ బియ్యము రేషన్ బియ్యము అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అది మేము కొన్నాము, మేము తక్కువ 10 రూపాయలకే కొన్నాము, కొనుక్కుని మేము దాన్ని పాలిష్ చేసి ఇంకోటి మేము ఖర్చు పెట్టి 70 రూపాయలకి అమ్ముకుంటున్నాం వ్యాపారం. వీళ్ళు కొన్నారు. ఎందుకు అమ్మారు? ఎవరు అమ్మారు? ప్రభుత్వమే అమ్మింది. ప్రభుత్వం ఎందుకు అమ్మారు మరి 10 రూపాయలకి?
అవును. రేషన్ బియ్యం ఉంది, బాగా ఉంది కనుక రేషన్కి పోగా బియ్యతో అమ్ముతున్నారు. అంటే అంత రేషన్ బియ్యం ఎట్లా వచ్చిందంటారు? అది ఉంది, బాగా పండినప్పుడు రేషన్ బియ్యం తక్కువ గ్రేడ్గా అది పడినప్పుడు ఆ రేషన్ బియ్యం ప్రజలకు సరఫరాకు సరిపడా పోగా ఎక్స్ట్రా అవుతుంది అనుకో, ఏం చేస్తారు, అమ్ముతారు. అదేదో వీళ్ళు కొనుక్కున్నాం అంటున్నారు. 10 రూపాయలకి, అది 10 రూపాయలకి కొన్నా, 10 రూపాయలకి కొన్నారంటే అమ్మినవాడు కదా, ఎందుకు అమ్మింది ప్రభుత్వం 10 రూపాయలకి? 10 రూపాయలు కొనుక్కుని వీడియో అంటే నేను 10 రూపాయలు కొన్నాను, 15 రూపాయలు కొని నేను తర్వాత దాని మీద ఖర్చు పెట్టి చేశాను కనుక నేను 70 రూపాయలకి అమ్ముకుంటున్నాను అని వాడు అంటాడు. సో ఇది ఏది కరెక్ట్, ఏది వాస్తవం, ఏదైనా నువ్వు ఇన్వెస్టిగేట్ చెయ్యి, కమిటీ ఇయ్యి, ఢిల్లీ వాళ్ళు చెప్పండి. అది చేయాల్సింది పోయి దీన్ని కూడా ఒక పబ్లిసిటీగా చేసుకుని ఏదో చించేస్తున్నారు వీళ్ళు, పొడి చేస్తున్నారని ప్రజలు అనిపించడం కోసమని కెమెరాలు పెట్టుకుని అతను కరెక్ట్గా తీసి అసలు అతన్ని డిస్మిస్ చేయండి అని అనడానికి ఈయనకు అధికారం లేదు. ఈయనకేం అధికారం? అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, అతను చేయమంటానికి లేదు. నేను అతను ఎవరు ఆయేషా అన్నాడు, ఆయేషా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకు తెలుసు తెలీదు ఆయేషా ఎవరు అని అంటాను, నాకు దానికి సంబంధం. నేను నా బిజినెస్, నా యొక్క డీలింగ్ అంతా షిప్ యార్డ్లో షిప్పుల మ్యానుఫ్యాక్చరింగ్, షిప్పుల కరెక్షన్, అది నా కాంట్రాక్ట్. అక్కడ నాకు ఈ బియ్యాలకి వీటికి సంబంధం లేదు. నన్ను మాట్లాడతాడంటే, నా పేరు తీసుకొచ్చి మాట్లాడతాడు, ఆయనకి తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పాను. ఎందుకు ఈ పిచ్చివాగులు? ఆయేషా అనే వ్యక్తి ఉన్నాడు, ఆయేషా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో తెలుసుకోవాలి. ఎవరు ఆయేషా, ఏమిటి స్మగ్లింగ్ అంటాడు? ఇది ఆయేషా ఈజ్ నో వే కనెక్టెడ్ టు రైస్ బిజినెస్. అసలు ఆయేషా కనెక్టెడ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ షిప్స్ యొక్క రిపేర్లు ఉంటాయి, వాటి మీద ఆయన కాంట్రాక్ట్. అది అది కూడా తెలియకుండా ఏదో మాట్లాడేయటం అంతే, పబ్లిసిటీ, సినిమా స్టంట్ లాగా. వీళ్ళు ఏమీ చేయట్లేదమ్మా, ప్రజలు తిడుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఏంటి, మా నోరు మెదపరు ఏంటి, ఇదేంటి వెళ్ళిపోతుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ధర్నా చేస్తాను, దాని గురించి నోరు మెదపరు ఏంటి, తల జుట్టు ఎగరేసుకుని నా ప్రాణం అడ్డు పెడతాను నావు కదా పవన్ కళ్యాణ్. ఎక్కడ నేను ఒక అడుగు కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి కదలదు అని అన్నావు కదా చంద్రబాబు, ఎక్కడ వెళ్ళిపోయింది? ఆల్రెడీ 4 ఫ్యామిలీస్ మూసారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు, ఇవన్నీ మాట్లాడే ధర్నా చేస్తూ ఉంటే కూడా నోరు మీద పడని అడుగుతున్నారు ప్రజలు. దాని నుంచి డైవర్షన్కి నెలకు ఒక ఐటమ్ కావాలి వాళ్ళకి. నెలకు ఒకటేమో విజయసాయి రెడ్డి మొదటి నెల, రెండో నెల అతను ఉన్నాడు కదా సీను, మూడో నెల లడ్డు, నాలుగో నెల నాలుగో నెల ఇది షర్మిల, ఐదో నెల అరెస్టులు, ఇప్పుడు 6వ నెల షిప్. ఏదో ఒకటి పెట్టుకుని ప్రజలను డైవర్ట్ చేయటంటే ప్రజలు అసలు విషయాలను ఆలోచించకుండా మీరు చెప్పిన 6 సూపర్ 6 ప్రామిస్లు ఏమిటి అని అడుగుతున్నారు. మీ స్టీల్ ప్లాంట్ ఏంటి, ఇదేంటి, స్పెషల్ స్టేటస్ కోసమే కదా చంద్రబాబు 18లో బీజేపీని తిట్టి బయటకు వచ్చావు. ఇవాళ కన్నా మంచి అవకాశం ఉందా స్పెషల్ స్టేటస్కి? మన చేతిలో నువ్వు నితీష్ కుమార్ ఎస్ అంటే అక్కడ కేంద్రం ఉంటుంది, లేదా పడిపోద్ది. సో ఇది టైం కదా, డిమాండ్ చేయి, నాకు స్పెషల్ స్టేటస్ అంటే నువ్వు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ కూడా నువ్వు ఆయన నోరు మెదపకపోతే ఇప్పుడు కూడా ఇంతటి అవకాశం. ఎందుకంటే 2014లో అడగలేదు, 2019లో జగన్ అడగల. ఆ టయాన్ని అందరూ క్షమిస్తారు, ఎందుకంటే ఇద్దరు కూడా బీజేపీ 300 పై సీట్లు ఉన్నాయి. ఎవరి మాట వినే పరిస్థితులు, ఎవరికి లొంగే లేదు పరిస్థితులు కనుక మీరిద్దరూ ఆ 2 సార్లు, నువ్వు ఒకసారి జగన్ ఒకసారి చేయలేకపోయారు. ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఇవాళ బీజేపీ నో అనే, కేంద్రం నో అనే పరిస్థితులు లేదు. ఎందుకంటే నువ్వు కాదు, నితీష్ కాదు అంటే పడిపోద్ది గవర్నమెంట్. అందుకని నితీష్ సాధించుకుంటున్నాడు అన్నీ. నువ్వెందుకు నోరు మెదుపుకుంటా నోరు మెదుపు అలా కూర్చుంటండి. ఒక పక్క కాంగ్రెస్ ఇస్తానంటుంది, అది చూపించానా బెదిరిగా, నువ్వు ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం అంతేనా ఇస్తావు కదా. స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోద్ది, ఇక్కడ ఇండస్ట్రీలన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ అనేక మంది ఉద్యోగాలు వస్తాయి, ఇది అనదర్ యూనివర్సిటీ అయిపోద్ది అని మాట్లాడావు కదా చంద్రబాబు. ఇప్పుడు ఆ మాటలు ఏమైనాయి? ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావు? దేనికి భయపడి కూర్చున్నావు? ఏ లాలుచి పడుతున్నావు?
ఏ కేసు నుంచి తప్పించుకోవాలని ఏమిటి ఇలా ఆలోచి రాష్ట్రం ముఖ్యమా? రాష్ట్రం ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ నవ్ ఆర్ నెవర్. ఇవాళ కనుక ఈ పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేకపోతే ఇక ఎప్పటికీ రాదంటారు. ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉన్నప్పుడే తీసుకోవాలి. అది చేయట్లేదు. ఈ ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్ళినా అడుగుతున్నారు. వీటి నుంచి డైవర్షన్ చేసి ఈయనేదో సించేసాడని ఇదేది షిప్ని సీజ్ ద షిప్ ఆల్రెడీ సీజ్ చేశాడు కలెక్టర్. నువ్వేంటి వెళ్ళి సీజ్ చేసి పెద్ద డ్రామాలు తప్పితే.